సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల తనిఖీ పేరుతో భీమిలి ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాస్ గారు అక్కడ ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తున్న లడ్డూలను రుచి చూడటం, ప్రసాదాలను రుచి చూడటం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆక్షేపించదగ్గ విషయం. ఎందుకంటే ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం దేవునికి నైవేద్యం సమర్పించక ముందు ప్రసాదాలను రుచి చూడకూడదు, నాణ్యత పేరుతో రుచి చూడకూడదు అనేది ఆగమ శాస్త్రం చెప్తుంది. అరే నువ్వు క్రిస్టియన్ గాడివి, ఆగమ శాస్త్రాల గురించి నీకేం తెలుసురా అని కొంతమంది బత్తాయి గాళ్ళు, లేకపోతే ఇప్పుడే బత్తాయి రసం రాసుకుంటున్న, బత్తాయి తోలు కప్పుకుంటున్న జెండా కూలీలు వీళ్ళు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అరే బాబు, ఆగమ శాస్త్రం దాని నియమాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ 2 minutes గూగుల్ చేశా. మీ ఈనాడులోనే, మీ గెజిట్ ఈనాడులోనే 3rd May 2019 రోజు దైవ ప్రసాదం అనే పేరుతో ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఆధ్యాత్మిక వాంగ్మయాలు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటున్నాయి. ఆహారం గురించి వివరిస్తూ అన్నం సత్యమైనది అంటుంది ప్రశ్నోపనిషత్తు. అన్నం నుండి విత్తు జనిస్తుంది. బీజమే సకల జీవరాశుల ఉద్భవానికి కారణమవుతుంది. జీవులు ఆహారం కోసం పరితపిస్తాయి అని రాసుకుంటూ వచ్చి దాంట్లోనే ఆగమ శాస్త్రాల్లో దైవానికి సమర్పించే నైవేద్యానికి ఎంతో పవిత్రత ఉంది. ఈ నైవేద్యాన్నే ప్రసాదం అంటారు. నైవేద్యం అనంతరం ఈ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. ప్రసాదం అంటే దయ, కృప అని అర్థం. దేవుని ప్రసాదాన్ని ఆయన నుండి మనకు లభించిన అనుగ్రహంగా భావించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రసాదం భుజించడం అంటే పరాత్పరుణ్ణి ధ్యానించే సాధనగా తలంచాలని శ్రీ రమణులు చెప్పేవారు. భగవంతుడిపై భక్తి శ్రద్ధల వలన మనకు ప్రాప్తించే దైవానుగ్రహం అంతర్గతంగా క్షమగా రూపాంతరం చెంది మానవత్వాన్ని పెంపొందిస్తుంది. దీనివల్లనే దైవానికి మనం సమర్పించే ఆహారం, నైవేద్యం పారలౌకిక దయాద్రత ప్రసాదంగా మారుతుందని యోగజం అనే ఆగమశాస్త్రం వివరిస్తుంది. పరాత్పరుడికి సమర్పించే నైవేద్యం సిద్ధం చేయడానికి కొన్ని ప్రత్యేక విధి విధానాలున్నాయి. నైవేద్యాన్ని సిద్ధం చేయడానికి ఏ జీవిని హింసించకూడదు. ధన్వంతరి శాస్త్రం సూచించిన విధానంలోనే సాత్విక నైవేద్యం సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుచి చూసే నెపంపై ఎంగిలి చేయకూడదు. అలా సిద్ధం చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రుచి చూసే నెపంతో ఎంగిలి చేయకూడదు. నైవేద్యం తయారయ్యే వంట ఇంట్లో పవిత్ర వాతావరణం ఉండాలి. నైవేద్యం వండుతున్నప్పుడు మాట్లాడకూడదు. భగవంతుడి కోసమే ఆహారం సిద్ధం చేస్తున్నామన్న భావన మనసులో నిండి ఉండాలి. కానీ గంటా శ్రీనివాస్ గారు ఏం చేశాడు? నైవేద్యం ప్రిపేర్ చేస్తున్న వంటశాలలోకి వెళ్లి వాళ్లతో మాట్లాడుతూ, వాళ్ళని మాట్లాడిస్తూ ఇదేం చేస్తున్నారు, అదేం చేస్తున్నారు, ఇదెలా చేస్తున్నారు, అదెలా చేస్తున్నారు అని వాళ్ళతో క్వశ్చన్ చేస్తూ నైవేద్యాన్ని ఆయన టేస్ట్ చేసి లడ్డు ఎలా ఉందో నేను చెక్ చేస్తాను, నాణ్యత చెక్ చేస్తాను అని చెప్పి టేస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇది అపచారం కాదా? మీ కూటమి ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు ఆగమ శాస్త్రాల నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల్ని తుంగలోకి తొక్కి దైవానికి పెట్టబోయే నైవేద్య ప్రసాదాన్ని రుచి చూచి ఎంగిలి చేశాడా లేదా? దేవుడికి పెట్టబోయేది ముందు ఎంగిలి పడకూడదు, వేరే వాళ్ళ ఎంగిలి పడకూడదు. రుచి నెపంతో ఎంగిలి చేశాడు. మిస్టర్ సనాతన్ స్టార్, ఇప్పుడు నువ్వు సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ పొర్ల దండాలు పెట్టి పరిహారం చేస్తున్నావా లేదా చెప్పు. కొండ చుట్టూ పొర్ల దండాలు పెట్టాలి, పరిహారం చెయ్యాలి. మెట్లు ఎవరైనా పైనుంచి కిందకి కడుగుతారు, దుర్గగుడిలో దాకా కింద నుంచి పైకి కడగరు. సో నువ్వు పైనుంచి కిందకి మెట్లు కడుక్కుంటూ రా. ఎప్పుడు వస్తున్నావు?